మీరు చేతులు తీయండి, మీరు చేతులు తీయండి. ఇదొకటి తీయలే, ఇదంతా తీయలే. ఏం కాలే, ఏం కాలే. మరి భూములకు ఇస్తున్నారు, భూమి లేదు మాకేందని. భూమి లేని రైతు కూలకి రాష్ట్ర వ్యాప్తంగా భూమి లేని రైతు కూలకి కుటుంబానికి సంవత్సరానికి 12,000 రూపాయలు కొట్టుము. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, మేమందరం క్యాబినెట్ మంత్రులు కూర్చొని రాష్ట్రంలో దళితులకి, గిరిజనులకి, బీసీలకి, మైనారిటీలకి రాత్రి మొదలు కృషి చేస్తున్నాం. అహర్నిశలు కష్టపడుతున్నాం. నిజాయితీగా పారదర్శకంగా పనిచేస్తున్నాం. మరి ప్రజలందరూ కూడా మరి జాన్పాడ్ దర్గా సైదులు బాబా కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి మేము ప్రార్థిస్తున్నాము. ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి. ముందు ముందు కూడా ఈ ప్రజలకి మరింత సేవ చేసే విధంగా మమ్మల్ని ఆశీర్వదించాలి, మాకు ఫలం చేకూర్చాలని చెప్పి కోరుకుంటున్నాం. మీడియా మిత్రులకు మీరు తెలిసి ఆశ్చర్యపోతారు, భారతదేశంలో 29 రాష్ట్రాల కంటే ఎక్కువ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 23 జిల్లాల కంటే ఎక్కువ, తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో హయాంలో కంటే 10,000 కంటే ఎక్కువ మొన్న వానాకాలం పంట రికార్డు స్థాయిలో 155 లక్షల మెట్రిక్ టన్నులు పండించింది. ఈ రబీ పంటలో మా అంచనా మేరకు 100 లక్షల మెట్రిక్ టన్నులు రాబోతుంది. పండిన పంట ప్రతి గింజ మేము ఎంఎస్పీ కొనుగోలు చేసినాము. పండిన ప్రతి సన్న రకానికి మేము హామీ ఇచ్చినట్టుగా 500 రూపాయలు బోనస్ ఇచ్చినాము. స్వాతంత్రం తర్వాత ఏ రాష్ట్రంలో లేని విధంగా కొన్ని గొప్ప సంక్షేమ పథకాలు చేయడం జరుగుతుంది. అసలు ఏమీ తోచక, కొంత ఓర్వలేక ప్రతిపక్షాల విమర్శలునే కానీ మేము చాలా స్పష్టంగా సాచ్యురేషన్ మోడ్ పై చివరి వ్యక్తికి, అర్హత ఉన్న చివరి వ్యక్తికి రేషన్ కార్డు వచ్చే వరకు మేము ఈ రేషన్ కార్డుల ప్రక్రియ కొనసాగుతుంది. గతంలో కాదు, వాళ్ళు 10 ఏళ్లలో సగం పర్సెంటేజ్, 1% కూడా రేషన్ కార్డు ఇవ్వలే. ఈరోజు వాళ్ళ మాట్లాడేది మేము అర్హత ఉండే చివరి వ్యక్తికి రేషన్ కార్డు వచ్చే వరకు ఎన్నటి నుంచి ప్రక్రియ మొదలై కొనసాగుతుందని చెప్పి చాలా స్పష్టమైన ప్రకటన, హామీ, భరోసాగా మేము మనం చేస్తున్నాం. అనవసరంగా చిల్లర రాజకీయం వద్దు. మేము చాలా సిన్సియర్ గా, కమిటెడ్ గా పనిచేస్తున్న విషయం కూడా మేము మనం చేస్తున్నాము. అదేవిధంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇల్లు కట్టిండ్రు. మధ్యలో వచ్చిన వాళ్ళు 10 ఏళ్ల పాటు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండ్రు. డబుల్ బెడ్రూమ్ లేదు, సింగిల్ బెడ్రూమ్ లేదు, ఏం లేదు. 10 ఏళ్ల పాటు నిద్రపోయిండ్రు. మరి మళ్ళీ మేము వచ్చిన తర్వాత భారీ స్థాయిలో ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం పునఃప్రారంభిస్తున్నాము. 14లో ఆగిపోయిన ఇళ్ల కార్యక్రమం రీస్టార్ట్ చేస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా 22,500 కోట్ల ఖర్చుతో మరి అందరికీ ఇల్లు అడుగుతున్న వాళ్ళకి 5 లక్షలు, ఎస్సీ ఎస్టీలకి ఇంకో 1 లక్ష ఎక్కువ 6 లక్షలు ఇస్తూ ఇళ్ల కార్యక్రమం మొదలు పెడుతున్నాము.
రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కింద గతంలో వాళ్ళు ఎకరాకి సంవత్సరానికి 10,000 ఇచ్చిండ్రు. మేము ఎకరాకి 20% పెంచి 12,000 రూపాయలు ఇవ్వబోతున్నాం.